నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు నీ బతుకు. భలే కామెడీ వస్తుంది మూర్తి నీ వీడియోలు చూస్తుంటే. బాబా నువ్వు ఆ సాంబా శివగాడు అబ్బో మౌలులు కదయ్యా. ఏడాది క్రితం చనిపోయిన బెట్టింగ్ వల్ల చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు ర్యాలీగా వెళ్ళి ఏడాది క్రితం చనిపోయిన ఏడాది కాదు 10 సంవత్సరాలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడబ్బా. నువ్వెవడు వద్దని చెప్పడానికి నీకేం హక్కు ఉంది? ఆయన ఇష్టం. ఆయన కార్యకర్త కోసం ఏడాది తర్వాత తెలియదు. బెట్టింగ్ కోసం అంటున్నావు కదా. ఒకవేళ బెట్టింగుల్లో ఓడిపోయి ఆయన చనిపోతే పాప ఇప్పుడు 1 కోటి రూపాయలతో వెండి విగ్రహం చేయించారు భయ్యా. వెండి విగ్రహం 1 కోటి రూపాయలతో. మీరేం బెట్టింగ్ లో డబ్బులు పోయి చనిపోయాడు అన్నారు. ఆ బెట్టింగ్ లో డబ్బులు పోయిన వ్యక్తికి వెండి విగ్రహం 1 కోటి రూపాయలతో చేయించారంటే అర్థం చేసుకోవాలి కదా, అది బెట్టింగుల వల్ల కాదు, చెత్త నా కొడుకుల వల్ల అని అర్థం చేసుకోవాలా. ఆ మాత్రం తెలియదా నీకు? బుర్రత కోడ్లా ఉన్నావే మరి రోజుకే.